హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా శ్రావణ మాసం శుభాకాంక్షలు. రేపు శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మొదటి శుక్రవారం. మామూలుగా మనం ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటాం. అందులోనూ ఇప్పుడు శ్రావణ మాసంలో వచ్చినటువంటి శుక్రవారం కనుక లక్ష్మీ అమ్మవారికి మనం ప్రత్యేకమైన పూజలు చేసుకోవాలి. సూర్యోదయానికన్నా ముందుగానే నిద్రలేచి ఇండ్లు వాకిలి రెండు కూడా శుభ్రం చేసుకోవాలి. వాకిట్లో నీళ్లు చల్లుకున్న తర్వాత అందమైన ముగ్గులతో అలంకరించుకోవాలి. మీ దగ్గర రంగులు కనుక ఉంటే ఆ ముగ్గులపై రంగులు కూడా వేసేసుకోండి. లక్ష్మీ అమ్మవారికి రంగులతో వేసిన ముగ్గులంటే చాలా ఇష్టం. ఆ తర్వాత ఇల్లు ఊడ్చిన తర్వాత ఉప్పు కలిపిన నీటితో తుడుచుకోవాలి. ఎందుకంటే మన ఇంట్లో ఎట్లాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా తొలగిపోతుంది. ఆ తర్వాత గడపకి పసుపు రాసి గడప పైన ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో గడపను కూడా అలంకరించుకోవాలి. ఇవన్నీ పనులు అయిపోయాక మీరు తల స్నానం చేసేసి మీరు కూడా శుభ్రంగా అయిపోవాలండి. శుక్రవారం పూట మనం లక్ష్మీ అమ్మవారిని ఆరాధించుకుంటాం కదా, అందుకని సాంప్రదాయమైన బట్టలు అంటే చీర కట్టుకొని మీ దగ్గర పసుపు, ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు చీరలు ఉంటే కట్టుకుంటే చాలా మంచిదండి. ఆ తర్వాత కాళ్ళకు పసుపు రాసుకుని నుదుటన పాపిట్లో బొట్టు ధరించాలి. గాజులు కూడా ఎర్రనివి పచ్చనివి అయితే చాలా శుభప్రదం అండి. అయితే మనం ఇలా సాంప్రదాయంగా రెడీ అయిన తర్వాతే పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి. పూజలు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి పూలు. మీకు అందుబాటులో ఉన్నటువంటి పూలు కోసుకొని తెచ్చుకొని అమ్మవారికి పూలదండ ప్రిపేర్ చేసుకోవాలి. ఎర్రని పూలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అందుకని మీకు ఎర్రని పూలు అందుబాటులో ఉంటే ఎర్రని పూలతో అమ్మవారికి మాలని ప్రిపేర్ చేసుకోండి. ఇంకా మాల ప్రిపేర్ అయ్యాక అమ్మవారి చిత్రపటానికి పసుపు, కుంకుమ, ఇక్కడ కంఠానికి చందనం అవన్నీ సమర్పించుకున్నాక అమ్మవారికి మీరు పూలదండ కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారి చిత్రపటం ముందు లక్ష్మీ కుబేర ముగ్గు, ఆ ముగ్గును వేసేసుకొని ఆ ముగ్గులో కూడా పసుపు కుంకుమలు అలంకరించుకోవాలి. ఆ తర్వాత మీ దగ్గర ఎర్రని పూలు ఉంటే ఆ ఎర్రని పూలు కూడా ఈ లక్ష్మీ కుబేర ముగ్గులో ఉండేలా చూసుకోవాలి. తర్వాత దీపారాధన చేసుకోవాలండి. ఈ దీపారాధన మనం ఆవు నెయ్యితో చేసుకుంటే చాలా మంచిది, లేదంటే నువ్వుల నూనెతో చేసుకోవచ్చు. దీపంలో మనం ఉపయోగించేటటువంటి వత్తులు పసుపు కలర్లో లేదా కుంకుమ కలర్లో ఉంటే చాలా శుభప్రదం అండి. దీపారాధన చేశాక ఆ దీపానికి కూడా చుట్టుబొట్లు పెట్టేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి పూలతో అలంకరించుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. శ్రావణ శుక్రవారం పూట ఉప్పు దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. మనం ఎక్కడైతే దీపారాధన చేసుకుంటామో ఆ ప్లేస్లో ఇలా చక్కగా మట్టి ప్రమిదలో ఉప్పు వేసేసుకొని దానిపైన ఇంకొక ప్రమిద పెట్టుకొని దాంట్లో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి. అయితే మనం ఉప్పు దీపం ఎందుకు పెట్టుకోవాలంటే ఉప్పు మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా లాగేసుకొని మన ఇల్లు అంతా శుద్ధి చేస్తుందండి. మనకంతా మంచి జరిగేలా చూస్తుంది. ఆ తర్వాత ధూపం వేసుకోవాలి. మనం మామూలుగా అగరబత్తులు అయితే వెలిగించుకుంటాం కదా, అయితే లక్ష్మీ అమ్మవారి పూజలో ధూపం వేసుకోవడం చాలా మంచిదండి. మామూలుగా మనకు ఊదు గుగ్గిలం అంటారు కదా, అట్లాంటి వాటితో ధూపం వేసుకుంటే చాలా అంటే చాలా మంచిది. మన దగ్గర ఉన్నటువంటి రకరకాల పూలతో అమ్మవారిని అలంకరించుకొని 5 రకాల పళ్ళు కూడా అమ్మవారికి మనం ప్రసాదంగా పెట్టుకోవచ్చు. అయితే నేను మీకు ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను, మనం ధూప్ స్టిక్స్ ఇంట్లో ఎలా చేసుకోవాలని, అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. తర్వాత అమ్మవారికి బెల్లంతో చేసినటువంటి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించుకోవాలి. అయితే బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఇలా అన్నీ వేసి కూడా పరమాన్నం చేసి అమ్మవారికి ఎంతో భక్తితో మీరు ప్రసాదం నివేదించుకోండి. మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి. శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారి స్తుతిని చదువుకోవటం చాలా మంచిదండి. ఆ తర్వాత హారతి కర్పూరం వెలిగించేసుకొని మీకు వచ్చినటువంటి అమ్మవారి హారతి పాట పాడుకుంటూ ఇంకా హారతి ఇచ్చుకోవాలి.
ఇదండి మొదటి శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి చేసేటటువంటి పూజా విధానం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ మరొకసారి శ్రావణ మాసం శుభాకాంక్షలు.